ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్రశస్త్రాన్ని సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభరఘరాజ హుం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే సహస్రారహం ఫట్ స్వాహా. భారతీయ శంకరపీఠం భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. మనం ఈ మధ్యన గత కొన్ని రోజుల క్రితం సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క సాలగ్రామం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. స్త్రీలు పురుషులు ఎంతో ఆశతో ఎదురు చూసేటువంటి సంతానం, అమ్మ నాన్న అనేటువంటి పిలుపు కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పిలుపు అనేక కారణాల వల్ల దక్కక ఎన్నో మానసికంగా ఆవేదన అనుభవిస్తూ ఉంటారు. కొంతమందికి కార్యకారణముల వలన గర్భం అందకపోవటము, మరికొంతమందికి చాలా ఆలస్యం అవ్వటము, గర్భస్రావం అవ్వటం అనేటువంటివి జరుగుతూ మాతృస్థానానికి నోచుకోలేక ఎన్నో సమస్యల్ని, ఇబ్బందుల్ని అనుభవిస్తూ ఉన్నారు. అటువంటి వారందరూ కూడా సంతాన వేణుగోపాల సాలగ్రామాన్ని ఆరాధించినట్లయితే చక్కటి సంతానం కలుగుతుంది అని పూర్వం మనం చెప్పుకోవడం జరిగింది. 5వ తారీఖు అష్టమి నుండి పౌర్ణమి వరకు ఏ విధానంలో మనం చక్కగా చూడండి, దగ్గరగా ఒకసారి సంతాన వేణుగోపాల సాలగ్రామం అంటారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తం 12 రంధ్రములు దీనికి ఉన్నాయి. జాగ్రత్తగా చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. సంతాన వేణుగోపాల సాలగ్రామము అంటారు. మనకు సంతానానికి సంబంధించినటువంటి ఏదైనా దోషాలతో ఇబ్బందులు అనుభవిస్తున్నప్పుడు సంతాన వేణుగోపాల సాలగ్రామాన్ని మనం ఆరాధించవలసింది. కొన్ని కారణాల రీత్యా కొన్ని రోజులు మాత్రమే యోగ సమన్వితమైనటువంటి పర్వదినములు వీటికి. భీష్మాష్టమి నుంచి ద్వాదశి వరకు భీష్మ పంచకం అని అంటారు. అందులోని భీష్మ ఏకాదశి కూడా మనకు వస్తుంది. భీష్ముడు వసువులలో 8వ వాడు భీష్ముడు. అలాగే అష్టమ గర్భవాసుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా కొన్ని విధానాలు అనుసరించి ఏ సమయంలో మనం సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క సాలగ్రామానికి ఆరాధన చేస్తే చక్కటి సంతానం అనేటువంటిది ఉత్పన్నమవుతుందో ఆయా సమయాలలో ఆయా విధానాన్ని అనుసరించి మనం చేయటం అనేటువంటిది చాలా శ్రేయస్కరము. కనుక ఇది మామూలుగా ఉండేటువంటి నిత్య దేవతార్చన. శంఖం చంద్రార్క దైవత్యం వారుణం చాధిదైవతం పృష్ఠే ప్రజాపతిస్తత్ర అగ్రే గంగా సరస్వతి త్రైలోక్యే యాని తీర్థాని వాసుదేవస్య చాజ్ఞయా శంఖే తిష్టంతి విప్రేంద్ర తస్మాత్ శంఖం ప్రపూజయేతు పాంచజన్యాయ విద్మహే విష్ణుప్రియాయ ధీమహి తన్నశంఖ ప్రచోదయాతు అని అంటారు. ఇది దక్షిణావృతం. మనకు చాలా అత్యంత అరుదుగా దక్షిణావృతంలో శంఖాలు దొరుకుతూ ఉంటాయి. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు అని మన వారు పెద్దవారు అంటూ ఉంటారు. శంఖం చంద్రార్క దైవత్యం వారుణం చాధిదైవతం. దీనికి చక్కటి శ్లోకంతో చెప్పబడినది.
ఆ శంఖం తీసుకొని ఈ శంఖముతో 8 రకాల అష్టమూలికలు అంటారు. ఆ మూలికలతో వచ్చేటువంటి ఉదకముతో శ్రీకృష్ణ పరమాత్మ మూలమైనటువంటి సంతాన వేణుగోపాల శాలగ్రామమునకు అభిషేకం చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను అభిషేకం కాసేపాగా మేము చేస్తాము. ఇప్పుడు ఊరికి చూపిస్తున్నాను మీకు ఎలా జరుగుతుంది అనేటువంటిది. శంఖంలోకి అష్టమూలికల ఉదకం తీసుకొని స్వామివారి మీద అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. నిర్వీర్యశిథిల అంటారు. అంటే ఏంటంటే మనిషి ఇప్పుడున్నటువంటి వాతావరణంలో చాలా దగ్గరగా ఒంటికి అతుక్కునేటువంటి డ్రెస్సులు బట్టలు వేసుకోవటం వలన, జీన్స్ ప్యాంట్స్ అంటారు, అటువంటివన్నీ వేసుకోవటం వలన మనోజవసములు అని అంటారు. ఆ మనోజవసములకు విపరీతంగా వేడి తగిలి అవి నిర్వీర్యులు అయిపోతాయి, నిర్వీర్యులుగా అయిపోతుంది. అది ఎప్పుడైతే కనుక అందులో శక్తి చనిపోయి నిర్వీర్ణ స్థాయికి దిగుతుందో ఆ సమయం నుండి సంతానం అనేటువంటిది చాలా దూరం అయిపోతుంది, దొరకదు. ప్రధానంగా మనం ఒంటికి అతుక్కునేటువంటి టైట్గా ఉండేటువంటి బట్టలు వేసుకోవడం మానేయాలి. 2 స ఏతం చతురాత్రమపశ్యతు. ఈ మనోజవసం అనేటువంటి వాటిని పునః ఉత్తేజాన్ని తీసుకొచ్చేటువంటి ప్రతి దానికి, శరీరంలో ఉండేటువంటి ప్రతి అంగానికి ఒక్కొక్క మంత్రం చెప్పబడి ఉంటుంది. మరి దీనికి ఏం చెయ్యాలి అంటే ఇక్కడ మనం చేయవలసింది సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క శాలిగ్రామం కనుక సంతానానికై చేసేటువంటి మంత్రాలతో, ఆ ద్రవ్యాలతో ఈ శాలగ్రామానికి ఆరాధన చేసినట్లయితే ఉత్పత్తి అనేటువంటిది జరుగుతుంది. ఉత్పత్తి అనేటువంటిది అనేక కారణాల రీత్యా ఉంటుంది. అది శారీరకంగా ఉంటుంది, మానసికంగా ఉంటుంది, ఆర్థికంగా ఉంటుంది, కుటుంబికంగా ఉంటుంది, అన్ని రకాలుగానే ఉత్పత్తి అనేటువంటి దానికి మూలాధారంగా నిలుస్తుంది. కనుక తల్లితనముకై, తండ్రితనముకై తల్లడించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఒక సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క శాలగ్రామానికి ఆరాధనలో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొని ఆయన అనుగ్రహంతో సంతానం వృద్ధి చెంది చక్కటి పుత్రపౌత్రులతో సుఖముగా ఉండాలి అని చెప్పి మీ ముందుకు ఇంతకాలం తర్వాత ఈ యొక్క సంతాన వేణుగోపాల శాలగ్రామాన్ని అందరికీ ఒక్కసారి దర్శనం చేయిద్దాము, చూపిద్దాము అని చెప్పి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వే జనాః సుఖినో భవంతు.